ఈరోజు క్యూన్యూస్ ఆఫీస్ పైన దాడి చేసి తీన్మార్ మల్లన్నపై ఒక రకంగా దౌర్జన్యానికి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డటువంటి సంఘటన ఆందోళనకరమైనటువంటిది. మనది ప్రజాస్వామ్య దేశం. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో జర్నలిజానికి వార్తలు ప్రసారం చేసేటటువంటి వాటికి కనీస స్వేచ్ఛ లేనటువంటి ఒక పరిస్థితి దాపురిస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు ఎవరు ఏమైనా చెప్పొచ్చు. ఆ సందర్భంలో కొన్ని ఎక్కువ తక్కువ జరిగితే వాటికి సంబంధించినటువంటి రియాక్షన్ కావడానికి చట్టపరంగా కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. ఒక జర్నలిస్ట్ మీద, అది కూడా ఒక స్వతంత్ర జర్నలిస్ట్గా ఉండి తనదైనటువంటి పద్ధతుల్లో అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న పైన మరి ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో వాళ్ళ మనుషులు జాగృతి కార్యకర్తల పేరుతో చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది జర్నలిజం పైన జరిగినటువంటి దాడిగానే మేము భావిస్తున్నాం. ఇట్లాంటి వాటికి ప్రజాస్వామ్యంలో తావుండటానికి వీల్లేదు. మరి మనం ఒక ఫోర్త్ పిల్లర్గా చెప్పుకునేటటువంటి జర్నలిజం మీద, జర్నలిస్టుల మీద జరిగేటటువంటి దాడుల మీద ప్రభుత్వం వెంటనే తగిన చర్య తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షంగా ఒకసారి మొత్తం మీడియా అంతా కూడా అధికార పక్షాన్ని కుమ్ముగాస్తుందని చెప్పుకునే మీరు కూడా ఈ దాడులు చేస్తే ప్రతిపక్షం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది. అట్లాంటి ప్రతిపక్షమే దాడిలోకి కూరుకున్నప్పుడు మరి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? జర్నలిస్టుల మీద జరిగేటటువంటి దాడులను అడుగుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకని అధికార పక్షం కూడా చేసిందంటే దాన్ని ఖండించాల్సినటువంటి ప్రతిపక్షం కూడా ఇట్లాంటి వాటికి పాల్పడటం అనేటటువంటిది దారుణమైనటువంటి విషయం. ఈ ఘటనని, ఈ దాడిని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీల మీద, మరి చట్టసభల్లో ఉన్నటువంటి కవిత లాంటి వాళ్ళ మీద ఉంటుందని చెప్పి, కవితే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం.